అందరికీ వందనాలు. ఈరోజు మరొక మంచి విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని గురించి చాలామంది తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. దేవుడు అన్నీ తెలుసుకోగలుగుతాడా? అంత జ్ఞానం ఉందా దేవునికి? అని చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటి వారికి అందరికీ ఒక మంచి సందేశాన్ని నేను ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనకు బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంది అనంటే, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని మాట్లాడుతున్నాడు. అన్లిమిటెడ్ జ్ఞానం అనమాట ఆయనది. అనంత జ్ఞాని అంటున్నాడు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో. అనంత జ్ఞాని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అంటున్నాడు, ఆయన భవిష్యత్ జ్ఞాని అని మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 27వ వచనంలో కూడా అద్వితీయ జ్ఞానవంతుడు అని మాట్లాడుతున్నాడు. ఆయన వంటి జ్ఞానవంతులు ఇంకెవ్వరూ లేరనమాట. ఏ ఒక్కరూ కూడా ఆయన జ్ఞానానికి సాటిరారు. దేవదూతలు కానీ, యేసుప్రభు వారు కానీ, ఇంకెవరైనా సరే ఏ మానవుడు కూడా ఆయన జ్ఞానమునకు సాటిరారు. అంత జ్ఞానవంతుడు దేవుడు. అలాంటి జ్ఞానవంతుడైన దేవుడు తన జ్ఞానము చేత ఈ సృష్టి అంతటినీ కలిగించాడు. ఈ సృష్టి ఒక్కటి చాలు ఆయన జ్ఞానము ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి. ఇప్పటికీ కూడా శాస్త్ర ప్రపంచము ఆయన జ్ఞానమును శోధిస్తూ ఉంది. ఈ జ్ఞానమును, ఈ సృష్టి అంతటిలో దాచబడిన ఈ జ్ఞానమును తెలుసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. ఇది ఒక్కటి చాలదా ఆయన ఎంత జ్ఞానవంతుడో తెలుసుకోవడానికి? కాబట్టి అంత జ్ఞాన సంపన్నుడైన దేవుణ్ణి, అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి మనము తక్కువ అంచనా వేసుకోకూడదు. ఆయన అన్నిటినీ తెలుసుకోగలడు. ఆయన తన జ్ఞానము చేత గతాన్ని చూడగలుగుతున్నాడు, ప్రస్తుతాన్ని చూడగలుగుతున్నాడు, భవిష్యత్తును కూడా చూడగలుగుతున్నాడు. అది ఆయన జ్ఞానం. ఆయన తన జ్ఞానము చేత ఈ సృష్టిని స్థాపించాడు. అది ఆయన జ్ఞానం. కాబట్టి ఒక హెచ్చరికను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. దేవునికి విరోధమైన జ్ఞానమైనను ఆలోచన అయినను నిలవదు అంటున్నాడు. ఆయనకు విరోధంగా మనమేదో జ్ఞాన సంపన్నులమని భావించి ఆయనకు విరోధంగా ప్రయత్నాలు చేస్తే మనం విఫలమైపోతాం. దానికి మచ్చుకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఈ భూమి లాంటి భూమినే ఒకటి సృష్టిద్దామని శాస్త్ర ప్రపంచం ప్రయత్నాలు చేసింది, విఫలమైపోయింది. అలాగే తిరిగి బ్రతికించగల సామర్థ్యము మానవుడికి లేదు. కానీ మేము బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తామని ఎన్నో విఫల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంటుంది, మృతుల్లోనికి పంపుచు బ్రతికించుచుండువాడు దేవుడు, మానవుడికి సాధ్యం కాదు. కాబట్టి ఆయన జ్ఞానాన్ని ఎరగాలని కోరుతున్నాను.